హైదరాబాద్ బెస్ట్. ప్రధాన నగరాలతో పోలిస్తే జీవన వ్యయం ఇక్కడ తక్కువ. నంబియో సర్వేలో వెల్లడి. పెద్ద పెద్ద నగరాల్లో బతకాలంటే ఖర్చు చాలా ఎక్కువ ఉంటుందని భావించే సగటు జీవికి హైదరాబాద్ భరోసా ఇస్తున్నది. దేశవ్యాప్తంగా ఉన్న మెట్రో నగరాల్లో కల్లా భాగ్యనగరంలోనే జీవన వ్యయం తక్కువని తాజా సర్వేలో వెల్లడైంది. ఇతర నగరాలతో పోల్చి చూసుకుంటే అద్దె, రవాణా, ఇతర ఖర్చులు సామాన్యుడికి అందుబాటులో ఉండడంతో లివింగ్ కాస్ట్లో హైదరాబాద్ బెస్ట్ అనే చర్చ జరుగుతున్నది. నిజానికి హైదరాబాదు చాలా బెస్ట్. వాతావరణ పరంగా అయితే ది బెస్ట్ అని చెప్పాలి. దేశంలోనే వాతావరణం పరంగా హైదరాబాద్ ది బెస్ట్. ఎండాకాలమైనా, చలికాలమైనా, వర్షాకాలమైనా, ఏ కాలమైనా కూడా హైదరాబాద్ ది బెస్ట్. అయితే ఈ మధ్య హైదరాబాదులో ఇక్కడ రాసుకొచ్చినంత తక్కువ వ్యయం ఏం లేదు. ఇక్కడ ఈ 10 సంవత్సరాలు భయంకరంగా వ్యయం పెరిగింది. సగటు ఉద్యోగస్తుడి జీతం పెరగలేదు కానీ రూము రెంట్లు భయంకరంగా ఉన్నాయి. ఇక్కడ రూము రెంట్లు భయంకరంగా ఉన్నాయి. ఇక్కడ బతకడం కూడా గగనంగానే ఉన్నది. ఇక్కడ పేపర్లలో రాసుకొచ్చినంత సులువుగా ఏం లేదు. కాకపోతే వీళ్ళు చెన్నై తోటి, బెంగళూరు తోటి, ఢిల్లీ తోటి, పూణే తోటి, ముంబై తోటి, లేకపోతే అటున్న కలకత్తా తోటి పోల్చి చూసుకున్నప్పుడు హైదరాబాదు కొంత నయం అనే ఆలోచన కలిగిందేమో. ఎందుకంటే ఆయా నగరాలలో జాబులు చేసి వచ్చి ఇక్కడ జీవించిన వాళ్ళకు హైదరాబాదు జీవన వ్యయంతో పోల్చి చూసుకుంటే కొంత మెరుగ్గా కనబడుతుందేమో. కానీ ఇక్కడ ప్రాంతాల నుండి తరలి వచ్చిన వాళ్ళు, పల్లె ప్రాంతాల నుండి తరలి వచ్చి ఇక్కడ జీవనం కొనసాగించాలనుకునే వారికి మాత్రం ఇక్కడ బతకడం దినదిన గండంగానే చెప్పుకోవాలి. ఎందుకంటే 10,000 15,000కు మించి ఇక్కడ సగటు ఉద్యోగస్తునికి జీతాలు లేవు. 7-8 వేలు కేవలం రెంట్లకే పోయే పరిస్థితి ఉన్నది. మరి 7-8 వేలు రెంట్లకే పోయినప్పుడు ఇంకా మిగతా 7,000తోటో 5,000తోటో ఎట్లా బతుకుతారు? కాబట్టి దినదిన గండంగానే హైదరాబాదులో తెలంగాణ ప్రాంతాల నుండి వచ్చిన వాళ్లకు బతుకు తెరువు ఉన్నది. వీళ్ళు ఇక్కడ రాసుకొచ్చింది ఏంటంటే ఈ ఐటీ ఎంప్లాయీస్ ఉంటారు కదా, ఇతర పెద్ద నగరాల్లో జీవించి ఇక్కడికి వచ్చి జీవిస్తున్న ఐటీ ఎంప్లాయీస్ ఆలోచనతోటి పోల్చి ఇక్కడ రాయడం జరుగుతుంది. కాబట్టి ఇవి శాలరీలు అన్న పెరగాలి, రూము రెంట్లు అన్నది తగ్గాలి. ఇక్కడ భయంకరమైన రూమ్ రెంట్లు. ఒకటే రూమ్ ఉంటుంది, 6,000 7,000 చెప్తాడు ఒకటే రూమ్కి. కాబట్టి హైదరాబాదు బెస్టే. కానీ హైదరాబాద్లో బతకాలంటే మాత్రం మన జేబుకు తూట్లు పడ్డట్టే ఉంటుంది.